ఈరోజు నల్గొండ జిల్లాలో నామినేషన్ కార్యక్రమానికి విచ్చేస్తున్న గౌరవ మంత్రివర్యులు వారితో పాటు మాజీ ప్రజెంట్ ఎమ్మెల్యేలు మరియు తీర్మాన్ మల్లన్నకు పెద్ద ఎత్తున నకరికల్ నియోజకవర్గం నుంచి మరియు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఇప్పుడు తీర్మాన్ మల్లన్న భారీ మెజార్టీతోటి గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ఇది ప్రతిపక్షాలకు కనువిప్పుగా చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించి ఒక పట్టభద్రులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా తీర్మాన్ మల్లన్నకు ఓటేసి మొదటి ప్రాధాన్యతకి ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. నా పేరు యానా లింగారెడ్డి. తెలంగాణ ఉద్యమకారులుగా 2001 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా వచ్చిన తెలంగాణలో ఏ ప్రజలు ఏ ఆంక్షల కోసం తెలంగాణ రాష్ట్రం ముచ్చుకున్న తెలంగాణలో మాకు శూన్యమైంది. ఆ ప్రజల ఆ గత పాలకులు నిర్వాహకం వల్ల తెలంగాణ మళ్ళీ తెలంగాణ ప్రజలు ఒక మార్పు కావాలని ఆ మార్పులో దశగా వాళ్ళకు ప్రభుత్వం వచ్చినప్పటికీ ఆ ప్రభుత్వం కొనసాగింపులో సరే అభివృద్ధితో ముందుకు పోతుంది. గతంలో కూడా ఇంకా పోవాలని ఈ తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు. వాళ్ళని కూడా ఎవరైనా సరే చెప్పిన పనులు హామీలను అమలు చేయాలనేది తెలంగాణ ప్రజల ఒక ఉద్దేశం. అయినప్పటికీ ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎంపీ ఎన్నికలు కానీ ఇప్పుడు వస్తున్న ఈరోజు ఇప్పుడున్న పరిస్థితి వల్ల పట్టభద్రుల ఎన్నిక నామినేషన్ కోసం మేము ఇక్కడికి వచ్చినాం. ఒక ఉద్యమకారునిగా నేను వచ్చినాం. ఉద్యమకారునిగా నేను చెప్తున్నా, గతంలో ఇదే పట్టభద్రుల నుంచి పల్లా రాజశేఖర్ పోటీ చేసి గెలిచిండు. తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతోటి నిరుద్యోగ యువతులు విద్యార్థులు మొత్తం కూడా పెద్ద ఎత్తున పార్టీల గట్టిగా చూసి మాకు మేలు జరుగుద్ది, మా భవిష్యత్తును మార్చాడు, ఇప్పటికైనా బంగారు తెలంగాణ చెప్తా ఉన్నారు కదా, ఒక మార్పు జరుగుద్దామని కోరుకున్న విద్యార్థి లోకానికి శూన్యంగా చూపించడం తప్పితే ఏం లేదు. ఇలా రోడ్ల మీద పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఇదే ఎమ్మెల్సీ ఎన్నిక ఇది కీలకం కనుక గత ఎన్నికల్లో కూడా తీర్మాన్ మల్లన్న పోటీ చేసి విజయదుండి పోసే దగ్గరలోకి వచ్చి కూడా ఓడిపోయినప్పటికీ విజయంగా భావించాలి. మరొకసారి మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలా ముందుకు వస్తున్నందుకు అభినందన తెలియజేస్తూ తీర్మాన్ మల్లన్నతోటి నిరుద్యోగ యువకులు ముందు భవిష్యత్తులో వాళ్ళకు బతుకు బాటలు వేస్తాడని ఈ సందర్భంగా ఆశిస్తూ తీర్మాన్ మల్లన్న కూడా సరే గెలవగానే మళ్ళీ పక్కకుండా ఈ విద్యార్థి యువకులని విద్యారంగాన్ని కీలకంగా భూమిక పోషించి అటువైపు కన్ను చూసి కొంచెం ప్రభుత్వాన్ని కూడా కనువిప్పు కలిగించే విధంగా వాళ్ళతో కూడా మన ఇవాళ తీర్మాన్ మల్లన్న ఏ విధంగా మీడియా ముందు వస్తుందో అదేవిధంగా వచ్చిన వారిలో ప్రజలకు ఏ విధంగా భరోసా ఇస్తుందో ఆ భరోసాని ఈ విద్యార్థి లోకానికి కూడా కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను. మాది ఆలేరు నియోజకవర్గం, యాదగిరిగుట్ట మండలం. ఈరోజు తీర్మాన్ మల్లన్న గారు పట్టభద్రుల ఎన్నికకు నామినేషన్కు వచ్చేస్తున్నారు. అందుకొరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ చాలామంది లక్షలాది మందిగా కదిలి వచ్చి అన్నకు ఘన స్వాగతం పలుకుతున్నాడు. తీర్మాన్ మల్లన్న గత ప్రభుత్వం మీద 10 సంవత్సరాలు ఎవ్వరు చేయలేని పోరాటము ఒక తీర్మాన్ మల్లన్ననే తెలంగాణ రాష్ట్రంలో చేసిండు. తీర్మాన్ మల్లన్న చేసిన ఉద్యమాల వల్లనే ప్రతి ఒక్క యువకునికి కానీ విద్యార్థికి కానీ పెద్దలకు కానీ అందరికి ధైర్యం వచ్చి కేసీఆర్ మీద పోరాటం చేయాలి, కేసీఆర్ని గద్దె దింపాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కంకణ బద్దులై పోయినసారి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడానికి తీర్మాన్ మల్లన్న క్యూ న్యూస్ వేదికనే ముందట ఉన్నది. దాని తర్వాతనే ప్రతి ఒక్కరు ఉన్నారు. తీర్మాన్ మల్లన్న పోరాటం ఎలకట్టలేని పోరాటం. గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం 4 కోట్ల ప్రజలు అందరూ పోరాటం చేస్తే ఫోటోల కోసం, పోజుల కోసం, దొంగ దీక్షలు చేసిన కేసీఆర్ కంటే నిజమైన నిస్వార్థమైన తెలంగాణ ప్రజల కోసం కష్టపడ్డది, పోరాడింది ఒక తీర్మాన్ మల్లన్ననే. ప్రతి ఒక్కరు చదువుకున్న విద్యార్థులు అందరూ దీన్ని గ్రహించి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా నామినేషన్ చేస్తున్న తీర్మాన్ మల్లన్నని అధిక మెజార్టీతో గెలిపించాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మా వంతుగా మేము ఖచ్చితంగా తీర్మాన్ మల్లన్నకు ఒక్క ఓటు పోకుండా ఖచ్చితంగా మా ఊర్లో ఉన్న 45 ఓట్లు పోయినసారి 40 ఓట్లు పోలైనాయి. 40 ఓట్లలో 36 ఓట్లు తీర్మాన్ మల్లన్నకే వేసినాం. ఈసారి కూడా ఆ 46 ఓట్లు ఖచ్చితంగా తీర్మాన్ మల్లన్నకి వేపిస్తాం. ఖచ్చితంగా తీర్మాన్ మల్లన్నని చట్టసభలకు పంపిస్తాం.